పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఈ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి. ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక శాపంగా, ఒక గుదిబండగా మారినటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. నిన్ననే నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రి, నోటిపారుదల శాఖ మంత్రి, లేదా అవగాహన రాహిత్య శాఖ మంత్రి తెలియనిటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా డయాఫ్రమ్ వాల్తో నిర్మాణం చేశాం. నాగార్జున సాగరు, శ్రీశైలం, తుంగభద్ర, బాక్రానంగల్, ఇలా ప్రాజెక్టులన్నీ కూడా డయాఫ్రమ్ వాల్తో నిర్మాణం చేశామని నిన్న ఆయన మాట్లాడుతూ ఉంటే, అంటే దురదృష్టం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో తెలియనిటువంటి ముఖ్యమంత్రి ఇవాళ జగన్మోహన్ రెడ్డి. డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో తెలియనిటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఈ యొక్క అంబటి రాంబాబు. ఈవేళ ఏదైతే డయాఫ్రమ్ వాల్, కాపర్ ఏదైతే డ్యాము, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాము, స్పిల్వే, ఓకే, వీటి గురించి తెలియకపోతే తప్పు లేదు, కానీ తెలుసుకుని మాట్లాడవలసినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మీ ద్వారా నేను ఈ యొక్క ముఖ్యమంత్రిని, ఈ నీటిపారుదల శాఖ మంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు హయాంలో, మరి ఆ రోజు 2020 జూన్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఆ రోజు నిర్దేశించుకుని దానికి అనుగుణంగా ఏకకాలంలో కాపర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, స్పిల్వే, ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ సమాంతరంగా నిర్మాణం చేస్తూ 2020 జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014, 2019 5 సంవత్సరాల్లో 72% పూర్తి చేసి పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టుని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 మే నెలలో అర్ధాంతరంగా ఎందుకు నిలిపివేశావో జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాధానం చెప్పాలి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు. ఎందుకంటే ఇది మేం చెప్పడం కాదు, మరి ఏదైతే చాలా క్లియర్గా మరి ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే జూన్ మరి 1వ తేదీన 2019 జూన్ 1న ఆ రోజే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ స్టాప్స్ ఆల్ వర్క్స్ ఆన్ పోలవరం, ది టైమ్స్ ఆఫ్ ఇండియా. అంటే నువ్వు అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి రోజు నుంచే పోలవరం మీద మరి విషం చిమ్మావు. అందుకే ఈరోజు పోలవరానికి శాపంగా నీ పాలన మారింది అనేదానికి మరి నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క ఏదైతే స్టేట్మెంటే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి అనుగుణంగానే మరి ఏదైతే ఏజెన్సీలు లేకుండా ఉన్న ఏజెన్సీలను రద్దు చేస్తూ కొత్త ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలిలో పెట్టేసి, ఎందుకంటే ఏదైతే మరి నువ్వు ఆ యొక్క జూన్ 1న ఏదైతే నువ్వు ప్రభుత్వ నిర్ణయం ఏదైతే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వర్క్స్ ఏదైతే నిలుపుదల చేసావో దానికి అనుగుణంగా మరి ఏదైతే మరి నవయుగ మరి టెర్మినేట్ చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో, అదేవిధంగా బేకర్ మరి ఏదైతే ఆ యొక్క కంపెనీని టెర్మినేట్ చేస్తూ నువ్వు ఇచ్చినటువంటి నోటీస్ ఏదైతే ఉందో, అంటే నువ్వు 2019లో అధికారంలోకి వచ్చినటువంటి మొదటి వారంలోనే ఉన్న ఏజెన్సీలను, పనులు చేస్తున్నటువంటి ఏజెన్సీని రద్దు చేసావు. కొత్త ఏజెన్సీని తీసుకురాకుండా లేకుండా మరి యొక్క పోలవరాన్ని గాలిలో దీపం మాదిరిగా అక్కడ ఏదైతే నువ్వు పెట్టావో, అంటే ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా 2019 మేలో అర్ధాంతరంగా ఏదైతే నువ్వు నిలిపివేసినటువంటి ఫలితమే ఈరోజు మొత్తం ప్రాజెక్టు నాశనం అవడానికి కారణమైంది. దీనికి జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది అని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మరి అదేవిధంగా రెండవది ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్ట్ అనేది గోదావరి నది మీద కాకుండా గోదావరి నదిని డైవర్ట్ చేస్తూ నిర్మాణం జరిగేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి గోదావరి నదికి వరదలు వచ్చినప్పుడు
అంటే గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల నీరు సైతం ఏదైతే వరద నీరు వస్తుందో అటువంటి 50 లక్షల క్యూసెక్కుల నీరు ఈ యొక్క కాపర్ డ్యాముకు కానీ లేదంటే డయాఫ్రమ్ వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఏదైతే స్పిల్వే డైవర్ట్ చేసినటువంటి వే ఏదైతే ఉందో ఆ డైవర్ట్ చేసినటువంటి స్పిల్వే మీదుగా ఆ వరద నీరును తరలించవచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే ఉన్న ఏజెన్సీని రద్దు చేశాడో, కొత్త ఏజెన్సీ అక్కడ లేకపోవడంతో మరి ఏదైతే ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ అంటే ఇన్ఫ్లో ఎంత వస్తుంది వరద నీరు, అవుట్ఫ్లో ఎంత వరద నీరు పోవాలి అనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ కూడా అక్కడ లేనటువంటి పరిస్థితిలో, ఆ ఫ్లడ్ మేనేజ్మెంట్ అక్కడ లేనటువంటి పరిస్థితుల్లో అంటే ఏజెన్సీల్ని రద్దు చేయడమే కాదు, అంతవరకు అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ఈయన మార్చేశాడు. దానితో ఏదైతే అక్కడ వరద సీజన్ స్టార్ట్ అయ్యేటప్పటికీ అనుభవం ఉన్నటువంటి అధికారులు అక్కడ లేరు, అప్పటి వరకు పనిచేసినటువంటి ఏజెన్సీలు కూడా అక్కడ లేవు. ఎప్పుడైతే అనుభవం ఉన్నటువంటి అధికారులు లేరో, ఏజెన్సీ ఎప్పుడైతే లేదో అసలు ఇంకా ఇన్ఫ్లో అవుట్ఫ్లో దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకనే నీ చేతకానితనం వలనే, నీ నిర్లక్ష్యత వలనే, నీ నిర్లిప్తత వలనే ఈరోజు మరి ఏదైతే ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఇటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ ఫ్లడ్ వాటర్ని మరి ఏదైతే స్పిల్వే ద్వారా మరి మరల్చి 2 సీజన్లు రక్షించుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి అటువంటి ఫ్లడ్ మేనేజ్మెంట్ లేకపోవడం వల్లే ఈరోజు ఆ పోలవరం ప్రమాదంలో పడింది. దీనికి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి అదేవిధంగా మరి ఏదైతే ఇరిగేషన్కి సంబంధించి మరి చాలా క్లియర్గా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి పర్టికులర్గా ఈ యొక్క పోలవరానికి సంబంధించి మరి ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పి, ఎందుకంటే అప్పటి వరకు కూడా పనిచేస్తున్నటువంటి ఏజెన్సీని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పి, కానీ యాక్చువల్గా రివర్స్ టెండరింగ్ కాదు, రిజర్వ్ టెండరింగ్ అది. ఎందుకంటే ఏ విధమైనటువంటి అర్హతలు లేకుండా పోయినప్పటికీ కూడా, ఎందుకంటే ఆ రోజు మేము చూసాం 2013లో పోలవరం ప్రాజెక్టుకి టెండర్లు పిలిచినటువంటి విధానం, 2019లో రివర్స్ టెండరింగ్ అని చెప్పి రిజర్వ్ టెండరింగ్కి ఈయన ఏదైతే టెండర్లు పిలిచినటువంటి విధానం చూస్తూ ఉంటే ఆ అర్హతల్లో, ఆ క్వాలిఫికేషన్స్లో ఎన్నెన్నో మార్పులు చేసుకుంటూ, అంటే ఆ షార్ట్ లిస్ట్ కానీ, ప్రైస్ బ్రిడ్ కానీ, సిమిలర్ కానీ, ఫ్రీ క్వాలిఫికేషన్ షరతులను మార్చి సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, బ్యాంకు గ్యారంటీ కానీ, మరి ఇవన్నీ కూడా నీ ఇష్టానుసారం మార్చి, అంటే నువ్వు ఎవరికైతే నీ రాజకీయ అవసరాల కోసం ఈ యొక్క ప్రాజెక్టుని కట్టబెట్టాలనుకుంటున్నావో వాళ్లకున్నటువంటి అర్హతలనే ఈ యొక్క టెండర్లో అర్హతలుగా పెట్టి ఒక సింగిల్ టెండర్లో మరి ఏ మాత్రం కూడా అనుభవం లేనటువంటి ఒక పంపులు లిఫ్టులు తయారు చేసేటువంటి కంపెనీకి ఈ పోలవరం ప్రాజెక్టుని ఎందుకు కట్టబెట్టావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ఈవేళ సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు కూడా మరి ఏదైతే ఇట్లా ఉన్న ఏజెన్సీని రద్దు చేసేసి ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే నీ రాజకీయ అవసరాల కోసం ఏదైతే కంపెనీని తీసుకొస్తున్నావో, ఆ రోజు కూడా ఏదైతే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు మిమ్మల్ని ప్రశ్నించారు. ఆ రోజు ఇట్లా కాంట్రాక్ట్ ఏజెన్సీల్ని మార్చేస్తే, కాంట్రాక్ట్ ఏజెన్సీల్ని మార్చుకుంటూ పోతే రేపు ఆ యొక్క ప్రాజెక్టు భద్రతకు ప్రమాదం ఏర్పడితే ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి మరి ఆ రోజు ఏదైతే ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు నిన్ను ప్రశ్నించారా లేదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒకే పనిని, ఒకే వర్క్ని 2 సంస్థలు చేస్తే రేపొద్దుట ఆ పనికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఏదైతే 2 నుండి 5 సంవత్సరాలు డిఫెక్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు చేపడతారని ఆ రోజు పీపీఏ మరి అధికారులు ప్రశ్నించారా లేదా? ఈరోజు మరి యొక్క జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. మరి ఆ రోజు ఏదైతే 10th
పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశంలో మరి ఆ రోజు చాలా క్లియర్గా ఈ యొక్క ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని పోలవరంలో ఇతను తీసుకుంటున్నటువంటి దుందుడుకు చర్యల్ని మరి హెచ్చరించినటువంటి విషయం కూడా చాలా క్లియర్గా మన మినిట్స్లో మనందరం కూడా చూడవచ్చు.